ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మరో 2 రోజుల్లో తులరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఎక్కడున్నా సరే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. తులరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది, అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు, మరో 2 రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా వివరంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. తులరాశి అనేది రాజచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు తులరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిగతాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులండి. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారండి. ఏదైనా సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టరు. అలాంటి మనస్తత్వం కూడా ఈ యొక్క తులరాశి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలవడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుని వాటి మంచి చెడు అంచనాలు వేసుకొని అమలు చేస్తూ కూడా ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా ఈ తులరాశిలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసే విధంగా ఉండవండి. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభాయకరంగా ఫలితాలు వస్తూ ఉంటాయి కూడా. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో, అంటే మరో 2 రోజుల్లో రాబోతున్నాయండి. మీరు కలలో కూడా ఊహించి ఉండారండి, మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది వరకు మీరు పడ్డ బాధలు, సమస్యలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారని కూడా చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీరు ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలు మీరు చూడబోతున్నారండి. ఒక రకంగా చెప్పాలి అంటే చక్రం తిప్పబోతున్నారు అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు వాళ్ళ ముందే మీరే తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇది వరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తిగా మార్పులు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. అవి మీకు బాగా లాభదాయకమైన ఫలితాలను కూడా అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను కూడా సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడడానికి, అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి కూడా మీరు మొహమాట పడేవారు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటారండి. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే తులరాశి వారి జాతకం ప్రకారం ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుందండి. ఇది వరకు ఆర్థికంగా అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కళలన్నీ కూడా మీరు నిజం చేసే అవకాశాలు కూడా ఈ తులరాశికి చెందిన సంతానం విషయంలో జరగబోతున్నాయండి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలని అనుకున్నారో, ఎటువంటి ఎదుగుదలని, ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కళలు కన్నారు. ఆ కళలు నిజమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వీరి వరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా కూడా మీరు ఏ బంధాన్ని అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. 14 ఏళ్ల దరిద్రం పోతుంది.
అంటే 14 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దారిద్ర్యం పట్టి పీడిస్తుందండి. ఒక రకంగా చెప్పాలి అంటే 14 సంవత్సరాల నుండి మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగుతుంది. ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లేపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతోగానో శ్రమ పడుతూనే ఉన్నారు. ఒక బాధ్యత తీర్చగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా, శారీరకంగా కుంగిపోయేటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో చూడగలిగారు. అయితే ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతం సృష్టించబోతున్నారండి. ఎందుకంటే ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం 33 కోట్ల దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో, అలాగే మీరు ఏవైతే సత్కారాలు చేశారో దాని తాలూకు ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుందండి. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవులందరూ మిమ్మల్ని అనుగ్రహించాలని అనుకుంటున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కారాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు చేశారో, ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకా పుణ్య ఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించిన అద్భుతాలు చూడగలుగుతారు. జీరో నుండి హీరోగా ఎదగాలని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఏది సాధించాలని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్నీ సాధించి చూస్తారండి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం అనేది మారబోతుందండి. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలో కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది. ఈ విధంగా తులరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు అయితే రాబోతున్నాయండి. ఏంటి వీళ్ళ చెప్తున్నారు అనుకుంటున్నారు? ఇది మాత్రం పక్కానండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ 14 ఏళ్ళ దరిద్రం పోయి జీరో నుండి మీరు హీరోగా ఎదగబోతున్నారండి. ఇంతకుముందు మీరు దక్కవలసిన ప్రాపర్టీస్ అంటే వంశపరంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దక్కించుకోవడంలో మీరు గనక విఫలం అవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో కూడా ఇప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కన ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా అద్భుతాలు కూడా చూడబోతున్నారు. మీరు కొన్ని ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు అవే అవకాశాలు కూడా అవుతున్నాయండి. మీరు కోటీశ్వరులు అవుతారు. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలోనే అధిక లాభాలు అయితే పొందగలుగుతారు. అలాగే తులరాశి వారు యొక్క జీవితంలో శత్రువుల బెడత కూడా తగ్గిపోతుంది. ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ మూలంగా చాలాసార్లు చాలా రకాలకి ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు. శత్రులు కూడా మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు. అలాగే శత్రుల సంఖ్య కూడా ఈరోజు మీకు తగ్గిపోతుందండి. ప్రజల ఆకర్షణ కూడా పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించే వారే పెరిగిపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్న వారు కూడా మీ యొక్క మేలు కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు. అంటే ఇది వరకు ఎవరైనా మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వల్ల వారు మీ యొక్క శ్రేయోభిలాషులుగా మారిపోతున్నారండి. అటువంటి ప్రవర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క లైఫ్లో తీసుకుని వస్తున్నాడు. ఈ విధంగా జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారండి. ప్రశాంతమైన వాతావరణం కూడా గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా ఉంటూ వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారండి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అతి త్వరలో అంటే మరో 2 రోజుల నుండి అద్భుతాలు అయితే చూడగలుగుతారని చెప్పాలి. ఖచ్చితంగా ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు ఉన్న జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ విధంగా తులరాశి వారి యొక్క జీవితం ప్రకారం మరో 2 రోజుల్లో అద్భుతాలు వారి యొక్క జీవితంలో చూడబోతున్నారండి. కీలకమైనటువంటి మార్పులు కూడా వారికి లైఫ్లో చూడబోతున్నారని చెప్పాలి. తులరాశి వారు ప్రతికూలతను అనుకూలతంగా మార్చుకోవడానికి మరెన్నో శుభఫలాలు పొందడానికి కూడా హనుమాన్ చాలీసాను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పసుపు వస్త్రాన్ని కూడా సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు కూడా ఇతరులకు దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే ఇంట్లో శ్రీ యంత్రాన్ని మాత్రం స్థాపించి పూజలు చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న స్త్రీ తులరాశి వారికి అతి పెద్ద శత్రువు అండి. ఈ జూన్ మాసంలో ఆమె మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది.
ఈ క్షణమే ఆమెని వదిలి వెళ్ళడానికి లేదా లేకపోతే కనుక మీ యొక్క జీవితంలో అనేక కష్ట నష్టాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతుందండి. అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ తులరాశి వారికి అతి పెద్ద శత్రువు, అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి తను ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మనం వీరి యొక్క వ్యక్తిగతాన్ని చూస్తే అందరితో కలుపుకొని పోయే తత్వం కలివారండి. అంటే 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడులు అంచనాలు వేసుకుని అమలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అలాగే పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ కూడా ఉంటారు. వీరి స్వభావం వలన ఇతరుల దృష్టి అనేది వీరిపైన పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని కొనసాగిస్తారు. ప్రజ ఆకర్షణ వీరికి అధికంగా ఉంటుంది. ప్రజ అభిమానానికి సంబంధించి ప్రతి అంశంలో చక్కటి ఫలితాలు తులరాశి వ్యక్తులు సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి. చిల్లర వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తారు. టెక్నికల్ రంగంలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఉన్నత స్థాయికి వెళ్తారు. ముఖ్యంగా తులరాశి జాతకుల యొక్క జీవితంలో మీకు కొంతమంది స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కూడా ఇలా కొంతమంది ఉన్నారండి. వాళ్ళలో కొంతమంది మాత్రం మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుందండి. మీ యొక్క లైఫ్లో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. ఒకవేళ మీరు పెళ్ళి అయిన పురుషులైతే గనక మీ యొక్క జీవితంలో తను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే తను మిమ్మల్ని ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. పురుషుల విషయంలో అంటే తులరాశి వారికి చెందినటువంటి పురుషుల విషయంలో మాత్రం ఈ యొక్క అంశం అనేది కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయడానికి తను ప్రయత్నం చేస్తుంది. కుట్రలతో కొంతకాలంగా తను మీ పైన ఒక కుట్ర చేసింది. ఒక నింద మీ పైన మోయడానికి ప్రయత్నిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీల పట్ల తులరాశి వారికి చెందిన పురుషులు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఈ సమయం అని చెప్పుకోవచ్చు. ఈ జూన్ మాసం తర్వాత అయినా సరే మీ పైన ఒక పెద్ద నిందన వేయడానికి తను ప్రయత్నం చేస్తుందండి. ఆ స్త్రీని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. మీరు పనిచేసే చోట కావచ్చు, మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులు కూడా కావచ్చండి. ఏదో ఒక రకంగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మీ యొక్క లైఫ్ నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఎల్ అనే అక్షరం కావచ్చు, లేదా కే అనే అక్షరం కూడా కావచ్చు, లేకపోతే ఎం అనే అక్షరంతో ఈ పేరుతో మొదలైన స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశాల యొక్క మీ యొక్క జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయండి. ఈ 3 అక్షరాలతో గల పేరు మొదలైన స్త్రీ మీ యొక్క జీవితంలో గనక ఉన్నట్లయితే తన ప్రవర్తనను మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి మీద అనుమానం చూపించవలసిన అవసరం లేదండి. ఒక వ్యక్తి మనం మంచిని కోరుకుంటున్నారా, మనపై ఎటువంటి అభిమానాన్ని కలిగి ఉన్నారు, అలానే పరాయి వాళ్ళతో ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క ప్రవర్తన మాట తీరేంటి, పద్ధతి ఏంటి, మనకు ఖచ్చితంగా ఆ విషయంపై అవగాహన కల్పిస్తుంది. కాబట్టి మీ జీవితాన్ని నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తుందా, మిమ్మల్ని ట్రాప్లో పడేసి దానికి ప్రయత్నం చేస్తుందా, మిమ్మల్ని ఆకర్షించడానికి తను ప్రయత్నం చేస్తుందా గమనించండి. ఒకవేళ మీరు ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ జీవితం మొత్తం తలకిందులైపోతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పైన ప్రేమతో కాదండి, జీవితం నాశనం చేయడానికి మీ లైఫ్లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీ పట్ల తులరాశికి చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన సమయం అండి ఇదే. లేకపోతే మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుందండి. మీ కుటుంబం జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. ఒకవేళ మీకు సంతానం కనుక ఉండినట్లయితే సంతానం యొక్క జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎటువంటి ట్యాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఈ 3 అక్షరాలతో మొదలయ్యే వారితో మీ యొక్క లైఫ్లో ఉన్నా కానీ, కొత్తగా పరిచయమైన వ్యక్తులైనా కానీ వారి విషయంలో జాగ్రత్త. వారు నమ్మకస్తులైనా మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనే అంశాన్ని గమనించండి. అలాగే వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే మీరు చేసేటువంటి చిన్న తప్పు పొరపాటు వారికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందండి. కాబట్టి జీవితాన్ని మనం మంచిగా ఉండేలా చూసుకోండి. ఈ విషయాలలో తులరాశి వారికి చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ముఖ్యంగా అతి చనువు అస్సలు మంచిది కాదండి. వారికి పెద్ద అవకాశంగా మారుతుంది.
కాబట్టి పరాస్త్రీ పట్ల తులరాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాలి. ఈ జూన్ మాసంలో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, మీ యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఆమె మీ లైఫ్లో ఎంటర్ అయ్యే మీ జీవితాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి తను ప్రయత్నం చేస్తుంది. మీ జీవితంలోకి రావడానికి, ప్రవేశించేటప్పుడు మిమ్మల్ని ఆకర్షించడానికి కూడా తను ప్రయత్నం చేయవచ్చు. ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. కాబట్టి తులరాశికి చెందిన పురుషులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆడవారి విషయంలో కూడా ఇటువంటి ఒక పెద్ద సమస్య అనేది కనిపిస్తుంది. మీ విరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి వారు ఒకరు ఉన్నారండి. అంటే మీ యొక్క లైఫ్లో మీ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీపైన ఆరోపణలు వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ జూన్ మాసంలో మీకు ఒక ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అతి చనువు అనేది ఎవరితో మంచిది కదండి. వ్యక్తిగత విషయాలను మీరు ఆడవారు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. తులరాశికి చెందిన ఆడవారు పర్సనల్ లైఫ్కి సంబంధించినవి, కుటుంబానికి సంబంధించినవి కావచ్చు, అస్సలు ఎవరికి కూడా చెప్పకండి. విరుగు పొరుగు వ్యక్తులతో మీతో క్లోజ్ ఉంటూనే మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్న వ్యక్తి కూడా ఉన్నారండి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ జూన్ మాసంలో కానీ జూన్ మాసం తర్వాత అయినా సరే మీ పైన పెద్ద ఆరోపణ చేయడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరో, మీ యొక్క చెడును కోరుకునే వాళ్ళు ఎవరో అనే విషయంపై ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలండి. లేకపోతే మాత్రం కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. పురుషులు స్త్రీలు ట్రాప్లు అస్సలు పడకూడదు. ఇది మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు కనుక మీ యొక్క సంతోషం కోసం మీరు ఆలోచించి, లేదంటే మీ యొక్క జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి సర్దిద్దుకొని తప్పు చేసుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలలో తులరాశికి చెందిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి స్త్రీలతో తులరాశికి చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నాయండి. మీరు పనిచేసే చోట కూడా అటువంటి స్త్రీలు ఉండవచ్చు. అంటే మిమ్మల్ని లేనిపోని ఇరికాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీపై అధికారుల దగ్గర మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ కార్యాలయంలో మీ గురించి చెడు ప్రచారం చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారండి. కాబట్టి తులరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తులరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే శనిదేవుని ఆరాధన కూడా మీకు బాగా మేలు చేస్తుందండి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు శని భగవాన్ని తిడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా శని భగవానుడికి దీపారాధన చేయండి. మీకు శుభకరమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. శివ ఆరాధన చేయండి. మీరు మీ జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీ శివయ్య మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడండి. అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.